of approving and rejecting customers, field officers, loan requests, assigning the background verification, and so on. Admin ఏం చేస్తాడు? Admin having a capability to approve the loans and or rejecting the loans of customers and rejecting customers, field officers, loan request, assigning background verification, and so on. Another user is a customer whose responsibility is to request a loan, apply for a loan. Customer ఏం చేస్తాడు? Is responsible to take the request, a loan, apply for a loan. At last, we have the role of field officer who will accept or reject loan request of a customer. This application will not only help the customers, but also the loan officers as well as admin, and everyone can have a common medium to be connected. అర్థమైందా? Right. So that is the application what we are trying to design. See, admin, what are the functionalities? Admin can approve, reject, view the customer. Loan of officers. Admin maybe can approve, reject, view loan officers. Background verification. Customer can apply for loan. Customers can view the loan request. Customer can view the application section. Customer can add the feedback. Next, loan officers, both can view the loan request, assign to it. Both can update loan verification to details. ఇది చూస్తుంటే ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? The login, registration profile section and change the password are common to all the users in the system. Okay. So, దీనికోసం ఏం చేసాం? Look at guys. ఇది డేటాబేస్ కు నేనే ఇస్తున్నానండి మీకు. మీరు కష్టపడకుండా. Look at this. Are you understand, guys? See, apply the loans, update by verification, assign by verification, feedback, user అంటే customer feedback. So at least user information ఉండాలిగా. Created by, created date time, modified by, modified date time, contact number, designation, date of birth, email, first name, gender, last name, PAN card number, password, role ID, role name, status, user category, and user ID. Are you understanding, guys, please? Yes. So ఏమైతుంది ఇక్కడ? యూజర్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటున్నామమ్మా, రైట్? యూజర్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని దెన్ యు ఆర్ ట్రైయింగ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్. ఓకే, సో దిస్ ఇస్ క్లియర్, రైట్ ఆర్ నాట్? ప్లీజ్. రైట్ సార్, ఇది క్లియరా అంటే క్లియరే, కాదు అంటే కాదు. వై సార్? ఇక్కడ మీకు ఏమర్థమైందమ్మా ఇక్కడ చెప్పండి. యూజర్ ఉంటుంది, రైట్? యూజర్ ఎస్ ఇస్ ట్రైయింగ్ టు పర్ఫార్మింగ్ ఆపరేషన్ అసైన్ బై వెరిఫికేషన్, రైట్? అప్డేట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఇక్కడ చూడండి లింక్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ 1 to many ఇట్లా వస్తుంది, ఇక్కడ నుంచి 1 to many ఇలా. ఎన్ని టేబుల్స్ ఉంటాయేమో? 3, 4, 5, 6 టేబుల్స్, 7, టోటల్ 9 టేబుల్ వస్తాయండి. ఎందుకంటే హెల్ప్ కాలం పెట్టుకోవచ్చు. హెల్ప్ లో ఏం పెడతాము? ఐడి, క్రియేటెడ్ బై అండ్ డేట్ టైం, మోడిఫైడ్ బై, మోడిఫైడ్ డేట్ టైం, కామెంట్స్, అండ్ ఇవే కామెంట్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వీ ట్రై టు మెయింటైన్ ద హెల్ప్. సపరేట్ గా ఒక టేబుల్ పెట్టి హెల్ప్ అని. ఫీడ్బ్యాక్ ఉందనుకోండి, ఆ ఫీడ్బ్యాక్స్ అన్ని దీనిలో సేవ్ చేసి పెడతాను, యూజర్ ఫీడ్బ్యాక్ అని. అండ్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ పర్ఫార్మింగ్ అప్లై లోన్, ఇక్కడ చూడండి అప్లై లోన్ చేశాను, లోన్ అప్లై చేశాడు యూజర్, ఐడి క్రియేటెడ్ బై అని, దెన్ డేట్ ఆఫ్ టైమ్ అని, ఈమెయిల్ అడ్రస్, లోన్ అప్లై చేశాడు. వన్స్ ద లోన్ ఈస్ దెన్ అప్డేట్ ద లోన్ వెరిఫికేషన్. ఈ విధంగా దెన్ యూ కెన్ ట్రై టు స్టార్ట్ రైటింగ్ అప్లికేషన్. సో నాకు ఈ విధమైన స్ట్రక్చర్ నేను రెడీ చేసుకోవాలి మేడం. ఐ థింక్ గెటింగ్ క్లియర్? కొద్ది ఐడియా వస్తుందా? ఎస్ మా? రైట్. సో నేను ఏం చేయాలనుకుంటున్నాను సార్, నాకు ఒకటి మాత్రం అర్థమైంది.
ఏది లోన్ అప్లై చేస్తాడు, అప్లై చేసిన లోన్ కి వాడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఫీల్డ్ ఆఫీసర్, దెన్ ఆ తర్వాత అడ్మిన్ అప్రూవ్ చేస్తాడు. దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టాండ్. ఈజ్ ఇట్ క్లియర్ గైస్ ప్లీజ్? yes or no guys? Yes, sir. This point is clear? Good. Yes, sir. Yes, sir. Now సో దీనికి ఏం చేయొచ్చు అంటే, ఒకటి మీకు వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్, అడ్మిన్ అండ్ కస్టమర్ అనే 2 రోల్స్ ఉంటాయండి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే యూఆర్ యూజింగ్ టైమ్లీ ఫర్ జేఎస్పీ పే చేస్తామా? టైమ్లీ వాడతారా, జేఎస్పీ వాడతారా guys? మేబీ యూ కెన్ ట్రై టు యూస్ టైమ్లీ. ఎస్ టైమ్లీ వాడండి, ఎందుకంటే ఎక్కువగా అదే వాడుతున్నారు కాబట్టి. లేదు సార్ నేను టైమ్లీ వాడను, యూ కెన్ యూస్ ఏ జేఎస్పీ, నో ఇష్యూస్, యువర్ విష్. అర్థమవుతుందా? You can try to use JSP, no issues on that. That's your wish. Right. Tiles కూడా వాడుకోవచ్చు అందంగా ఉండడానికి. That's your wish. Anyway, ఇక్కడ ఒక నావిగేషన్ బార్ లో రావాలి నీట్ గా అందంగా. ఎలా? లోన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది పెట్టుకో ఇక్కడ. అర్థమైందా? Yes, sir. Then you can start. ఇక్కడ చిన్న మెనూ బార్ లాగా ఏం చేస్తాం? హోమ్ అని పెట్టాం, అబౌట్ అస్ అని పెట్టాం, కాంటాక్ట్ అస్ అని పెట్టాం. అదేనమ్మా? Yes, sir. Got it? Yes, sir. రైట్. ఏం చేయాలంటే హోమ్ అని క్లిక్ చేసావు అనుకో, నీకేం చేయాలి? ఏం కావాలి హోమ్ అని క్లిక్ చేస్తే? Login and registration. యా, వన్స్ యూ స్టార్ట్ రన్ దిస్ అప్లికేషన్, ఇమీడియట్ గా ఒక ఇమేజ్ పెట్టి ఇక్కడ ఒక నుంచి మొత్తం పేజ్ మొత్తం ఒక ఇమేజ్ ఆక్యుపై అయ్యేటట్టుగా పెట్టేసుకోండి నీట్ గా. లోన్ మేనేజ్ సిస్టమ్ అంటే ఒక ఇమేజ్ ఉంటే బొమ్మ లేదు ఒకటి. గాట్ ఇట్? Yes, sir. ఏదైనా ఒక ఇమేజ్ పెట్టి అందంగా, అంటే లాగిన్ చెప్తాను నీకు ఎలా కావాలని. అందంగా తయారు చేసుకోవచ్చు, బట్ ఫంక్షనాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కాపీ రైట్స్ అనేది పెట్టేసుకుంటాం చూడరు. రైట్, ఇలా ఉంటుంది వెబ్సైట్. Yes, sir. అయితే ఇక్కడ ఏం చేస్తాం? ఇలా పెట్టాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే సైన్ ఇన్. యూజర్ సైన్ అప్ ఆర్ లోన్ ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్. అర్థమైందా నీకు? Yes, sir. సైన్ అప్ ఇలా నువ్వు చిన్నగా పెట్టేసుకుంటున్నా అక్కడ అన్ని. అన్నిటికీ separate గా లోన్ ఆఫీసర్ సైన్ అప్, పెట్టేసాను. అడ్మిన్ సైన్ అప్ అన్ని separate గా పెట్టుకోవాలా సార్? పెట్టేసుకోండి. అంటే మనం చేసే నెక్స్ట్ ఏంటప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే యూజర్ సైన్ అప్ అనగానే యూజర్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ గా. ఇదంతా ఉంటది ఈ హెడర్ పార్ట్ ఉండి, దెన్ ఇట్ విల్ కమ్ లైక్ యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్. అర్థమైందా? Sir. ఈజ్ ఇట్ క్లియర్? ఇక్కడ వస్తుంది ఏం ఫామ్ వస్తామా? వెన్ ఐ క్లిక్ ఇట్ యూజర్ సైన్ అప్ అని కొడితే ఏం రావాలి? Login and యూజర్ registration. రిజిస్ట్రేషన్ ఫామ్ రావాలి. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. రైట్. ఇక్కడ ఏమేమి ఫీల్డ్ పెట్టుకోమని చెప్పాము చెప్పండి, చెప్పమ్మా. ఏం ఫీల్డ్ చెప్పాను? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, జెండరు, మేలా ఫీమేలా, అండ్ కాంటాక్ట్ నెంబరు. రైట్ ఆర్ నాట్? Yes, sir. అండ్ డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబరు ఇచ్చేసి సేవ్ కొట్టామంటే డేటాబేస్కి వెళ్ళి కూర్చుంటది. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. Right. Now, I hope everyone understand. Yes or no? Right? పాస్వర్డ్ పెడితే కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇంకా బాగా చేయొచ్చు. మనం సింపుల్ గా మీకు సింపుల్ గా ఏదో చెప్తున్నాను మీకు అంతే. ఆర్ యు క్లియర్ మై పాయింట్?
రైట్ గుడ్. అప్పుడు ఏమైంది గైస్? దెన్ వన్స్ ఇఫ్ ఐ పర్ఫార్మ్ లైక్ దిస్, దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూజర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అంటే వన్స్ యూ క్లిక్ సబ్మిట్ బటన్, సరే ఈ ఫీల్డ్స్ అని ఏ ఫీల్డ్స్ పెట్టుకో నాకు ఎలా తెలుస్తుంది అబ్బా? నువ్వు అంటే నోట్ కొంచెం చెప్పావు, నీకు ఆల్రెడీ నేను స్క్రీన్స్ ఇచ్చానమ్మా, నువ్వు కష్టపడకుండా. ఇచ్చారా లేదా? చూడండి ఇక్కడ స్క్రీన్స్ ఉన్నాయా? ఈ క్రియేటెడ్ బై, ఈ క్రియేటెడ్ డేట్ టైమ్ ఇవన్నీ పెట్టకూడదు, ఇవన్నీ బ్యాక్ ఎండ్ జరుగుతాయి. అర్థమైందమ్మా? నీకు ఏమేమి ఫీల్డ్స్ కావాలి? ఆ ఫీల్డ్స్ సంబంధించినవి మాత్రమే పెట్టుకోవాలి. ఆర్ యు క్లియర్ ఎవరీవన్ ప్లీజ్? yes or no? ఫస్ట్ నేమ్ ఉందా? అవి ఫీల్డ్స్ పెట్టుకోవాలి కానీ మనకి లాగిన్ పేజ్ లో కనిపించవు సార్. క్రియేటెడ్ డేట్ ఆటోమేటిక్ సిస్టమ్ డేట్ పెట్టి మోడిఫై చేస్తే అవన్నీ ఎందుకు కనబడతాయమ్మా? యా, కాకపోతే ఫీల్డ్స్ లో డేటాబేస్ లో అయితే ఉంటది. నువ్వు ఎప్పుడైతే డేటాబేస్ క్రియేట్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే when you are saving the record, then immediately the records will be saved in the database. Is it clear? Is it clear? Good. So ఆ విధంగా then yes, it will be worked. Are you understand now please everyone? Guys, is it clear? PAN number, టేబుల్ లో ఇవన్నీ కాలమ్స్ password, ఉంటాయి role. సార్. Sorry? టేబుల్ లో ఫీల్డ్స్ అన్ని ఉంటాయి సార్. క్రియేటెడ్ బై వేర్, క్రియేటెడ్. Yes, you are right sir. Yes. ఇవన్నీ ఉంటాయి. సో మీకు కావాలంటే ఇలా రాసుకోవచ్చు మీరు. డేటాబేస్ ఫీల్డ్స్ లో ఉంటాయమ్మా అన్ని. అప్పుడు ఏం చేయాలి? మీకు ఎన్ని క్లాస్ వస్తాయి చెప్పండి, ఎలా వస్తాయి చెప్పండి, ఫోకస్ చెప్పండి. గైస్ టెల్ మీ నౌ, ఐ వాంట్ టు పర్ఫార్మ్ రిజిస్ట్రేషన్ ఆపరేషన్. దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూజర్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఏం చేస్తారు గైస్? ఎంటిటీ క్లాస్. అంతే. ఈ చిన్న లాజిక్ పట్టుకున్నారంటే ఏమీ లేదమ్మా, అయిపోయింది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ ఐడి, ఎవ్రీథింగ్ అమ్మా, ఇంతే. ఇంకా ఇదే చిన్న టెక్నిక్ షుడ్ బి అండర్స్టాండ్. ఐ హోప్ everyone got an idea. లోన్ ఆఫీసర్ అని కొడతా. ఆర్ యు క్లియర్ మై పాయింట్? ఎస్ సార్. అక్కడే మళ్ళీ అడ్మిన్ సైన్ అప్, అది అడ్మిన్ కూడా సైన్ అప్ అక్కడ పెట్టుకుంటాం సార్. ఇక్కడ Got it? లాగిన్ అయ్యాక కస్టమర్ చేయవలసిన అవి యాక్టివిటీస్ అన్ని కనిపిస్తాయి సార్. లాగిన్ అయితే కనబడతాయి. ఓకే. సో ఈ విధమైన ఆపరేషన్స్ యూ ట్రై టు పర్ఫార్మ్ ఇట్. సో ఏమైతే ఇక్కడ యూజర్ డిటిఓ ఒక క్లాస్ రాసుకొని దాంట్లో ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందా చెప్పాను మీకు, నా క్రియేషన్ డేట్ అనేది క్రియేట్ కావాలని చెప్పాను మీకు, రైట్? ఎస్ ఆర్ నో? క్రియేషన్ డేట్ కావాలంటే ఏం చేస్తాం మనం చెప్పండి? డేట్ ఫీల్డ్ what time is created, we should be know or not? yes sir. కరెంట్ Right. టైం తీసుకొని కరెంట్ డేట్ అండ్ టైం చేస్తారా? అది చేస్తాం సార్. చెయ్యండి, రాకపోతే అడగండి. ఓకేనా? సో ఈ విధంగా ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ విధంగా చేస్తాను. నెక్స్ట్ ఇంకేంటి? లోన్ ఆఫీసర్ అన్న. మళ్ళీ లోన్ ఆఫీసర్ మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చుదమ్మా. సేమ్ ఫామ్ అండి, సేమ్ ఫీల్డ్ అండి, మార్చకూడదు. ఫీల్డ్స్ అని సేమ్ ఉంటాయి. ఆర్ అండర్స్టాండింగ్ గైస్? సేమ్ ఫామ్ అన్నమాట, జస్ట్ లోన్ ఆఫీసర్ వస్తుంది. ఫీల్డ్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, యూజర్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, జెండర్, కాంటాక్ట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబర్, డిజిగ్నేషన్, రోల్ నేమ్ అండ్ యూజర్ కేటగిరీ. వాట్ ఇస్ యూజర్ వై? ఇక్కడ ఒక చిన్న ఎక్స్ట్రా ఏం వస్తుందమ్మా? రోల్ నేమ్ ఏంటి? రోల్ నేమ్ రాసుకోవాలి. చెప్పండి. ఇక్కడ మీకు 3 ఫీల్డ్స్ ఎక్స్ట్రా వస్తాయి. డిజిగ్నేషన్ వస్తుంది, సీనియర్ ఆఫీసర్ అని, మేనేజరా, డివిజన్ మేనేజరా, జూనియర్ ఆఫీసరా, ఆఫీసర్. ఆర్ యు క్లియర్? లోన్ ఆఫీసర్ అనేవాడు
ఆల్మోస్ట్ నీకు ఫీల్డ్స్ అన్ని సేమ్ ఉంటాయి. ఏముంటాయి? ఫస్ట్ నేమ్ ఉంటది, లాస్ట్ నేమ్ ఉంటది, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది, జెండర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, పాన్ నెంబర్ ఉంటుంది. కానీ కొత్తగా ఏముంటది? డిజిగ్నేషన్ ఉంటది. ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ పెట్టుకోవచ్చు కదా? ఎస్ అన్నా? సార్. రైట్. డిజిగ్నేషన్. ఇక్కడ సీనియర్ ఆఫీసరా, ఎవడి ఆఫీసరు, మేనేజరా, డివిజన్ మేనేజరా, జూనియర్ ఆఫీసరా, ఆఫీసరా, ఇట్లా పెట్టుకుంటావు, ఇది పెడతావు. ఏదైతే ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటావు. అర్థమైందమ్మా? సార్. నెక్స్ట్ రోల్. ఏంటి రోల్? ఈ కథ ఏంది? రోల్ నేమ్. ఇంటర్నల్ ఆడిటరా, మార్కెటింగ్ రిప్రజెంటేటివ్, ఆర్ ప్రాసెసింగ్ ఆఫీసర్, ఆర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఆఫీసర్. అర్థమైందమ్మా? ఏంటి ఇతని రోలు? లోన్ ఆఫీసర్ యొక్క లోన్ ఏంటి అంటే, లోన్ ఆఫీసర్ కూడా మన టూల్లో లోన్ మేనేజ్ సిస్టమ్ లో యాడ్ చేసుకుంటున్నాడు. ఆర్ యు క్లియర్? సార్. ఇంటర్నల్ ఆడిటర్. ఈ కస్టమర్ కి Marketing. రోల్ ఐడి ఏమీ ఉండదు, జస్ట్ బ్లాంక్. అంతే. మార్కెటింగ్ రిప్రజెంటేటివ్. అర్థమైందమ్మా? బ్యాక్గ్రౌండ్ లేదా ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఆఫీసర్. నేను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పెట్టుకుంటా. అడ్మిన్ అనేవాడు వెరిఫై ఈ వీళ్ళని అసైన్ చేస్తాడు. అర్థమైందా? అంటే డిఫరెంట్ పీపుల్ నా సిస్టమ్ లోన్ ఎల్ఎంఎస్ అనే ఒక సిస్టము. మేడం ఇది ఏంటంటే జనరల్గా ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఎల్ఎంఎస్ అనే ఒక టూల్లో దెన్ కస్టమర్స్ రిజిస్టర్ అవుతారమ్మా. ఎందుకు రిజిస్టర్ అవుతారు? ద పీపుల్ వాంట్స్ టు అప్లై ద లోన్స్. అర్థమైందా? ద పీపుల్ అప్లై ద లోన్స్. అలానే హూ ఆర్ ద లోన్ ఆఫీసర్స్ ఉంటారు, ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ అవుతారు. ఇక్కడ రిజిస్టర్ అవుతారు. అయిన తర్వాత సో వాళ్ళకి ఏంది ఫామ్, సీనియర్ ఆఫీసర్ రోల్ నేమ్ ఏంటి, దేనికి అప్లై చేస్తున్నారు, అలా పెట్టుకుంటాం మనం. దెన్ ఆఫ్టర్ దాట్ ఫీల్డ్ ఆఫీసర్స్ కూడా మన దగ్గర ఉంటారు. వాళ్ళ ఫీల్డ్ ఆఫీసర్ కొట్టు క్లియర్ గా కొట్టి రావాలి నాకు ఫాము. ఫీల్డ్ ఆఫీసర్. రైట్. ఫీల్డ్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ అంటాం. ఒకటి ఏంటంటే లోన్ ఆఫీసర్ ఆ ఫీల్డ్ ఆఫీసర్ కి రెండు సేమే. అంటే ఫీల్డ్ లో ఉండి ఆపరేట్ చేసేవాడు, లోన్ ప్రొవైడ్ చేసేవాడు అని అర్థం. అర్థమైందా? అందుకే చూడండి స్లాష్ పెట్టాను. అంటే ఒకటి అదే ఫామ్ సేమ్. ఆర్ యు క్లియర్? అర్థమైందమ్మా ఎవ్రీవన్? రైట్. సైన్ అప్ అనేది ఏమి ఉండదండి, ఎందుకంటే యూజర్ సైన్ అప్ అన్నా కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్ గా నీకు సరిపోద్ది. యూజర్ సైన్ అప్ అది రెండు ఒకటే తీసేది. రైట్. ఆర్ యు క్లియర్ నా ప్లీజ్ ఎవ్రీవన్? గాట్ ఇట్? ఇప్పుడు ఏమైతుంది? ఈ టేబుల్లో విచ్ టేబుల్ యూ క్రియేటెడ్, ఏది యూజర్ టేబుల్లో గమనించిన మీరు ఇక్కడ ఏం చేస్తాను, అన్ని పెట్టేసినాడు. ఈమెయిల్ పెట్టాం, ఫస్ట్ నేమ్ పెట్టాం, లాస్ట్ నేమ్ పెట్టాం, పాస్వర్డ్ పెట్టాం, రోల్ ఐడి పెట్టాం, రోల్ నేమ్ పెట్టాం, స్టేటస్ పెట్టాం, యూజర్ కేటగిరీ పెట్టాం, యూజర్ ఐడి పెట్టాం. అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తాం? అప్లై. ఆర్ యు క్లియర్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే యూ గైస్? ఎస్ సార్. అక్కడ యూజర్ కేటగిరీలోనే డిఫరెన్షియేట్ చేస్తామా సార్? ఇది అడ్మిన్ ఒకసారి లేదు గమనించి అంతే. యువర్ రైట్. డిజిగ్నేషన్ ఉంది, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఈమెయిల్ ఉంది. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నావో అక్కడే చెప్పేస్తావు వాడు ఎలాంటి వాడు, యూజర్ అడ్మినా లేదంటే కస్టమరా. ఎస్ వి ట్రై టు స్టోర్ ఇండైరెక్ట్లీ. ఆర్ యు అండర్స్టాండ్ నౌ? ఎస్ సార్. ఐ థింక్ ఎవ్రీవన్ గాట్ ఐడియాస్ అన్నా ప్లీజ్ గైస్ ప్లీజ్. సార్ యూజర్ టేబుల్లో రోల్ ఐడి అంటే ఏంటి సార్? లాస్ట్ వన్. సారీ, యూజర్ టేబుల్లో లాస్ట్ కాలమ్ రోల్ ఐడి అని పెట్టారు కదండి సార్. అది ఏంటి అంటే అర్థం అవ్వలేదు సార్ అది. యూజర్ ఐడిని రోల్ ఐడి అంటే దాంతో లాగిన్ అవుతారు అనమాట రేపు. అందుకని యూజర్ ఐడి అని రోల్ ఐడిని పెట్టుకున్నాను. ఓకే సార్. మనం యూజర్ ఐడి పెట్టాం కదా ఇందాక, అది దానిలో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే ఓకే సార్. ఇంకా మీరు బాగా చేయొచ్చండి, నేను సింపుల్ గా చెప్తున్నా మీకు. ఇంకా డిఫరెంట్ గా చేయొచ్చు ఇది. ఓకే, ఎవరి థాట్ వాళ్ళది. మనకేంది ఇది మన సిస్టమ్, హౌ యూ డిజైన్ అనేది ఇంపార్టెంట్. సో ఐ థింక్ గాట్ ఐడియాస్ సార్ ప్లీజ్? ఎస్ ఆర్ నో? ఎస్ సార్.
యూజర్ కేటగిరీలో యూజర్ కేటగిరీ పెట్టేయి లోన్ ఆఫీసరా వాడు ఫీల్డ్ ఆఫీసరా ఎవడాడు నీ ఇష్టం ఏదైనా పెట్టుకో ఏదైనా అదే పని అర్థమైందా Yes, sir. ఇక్కడ ఎక్కడ ఉంది యూజర్ కేటగిరీ చూసారు కదా యూజర్ కేటగిరీ దగ్గర పెడతాం లోన్ ఆఫీసర్ స్టోరేజ్ వచ్చి అర్థమైందమ్మా ఎస్ ఆర్ నో Yes, sir. నా ఇప్పుడు కొద్దిగా నాకు తెలిసి వచ్చి ఉంటుంది మీకు ఐడియా వచ్చిందా Yes, sir. ఏదో వచ్చినట్టే ఉంది చేస్తే కానీ తెలియదు సార్. రైట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టాము ఈమెయిల్ పెడతాము ఫస్ట్ నేమ్ పెడతాము ఈ జెండర్ పెడతాము లాస్ట్ నేమ్ పెడతాము పాన్ నెంబర్ ఇస్తాము పాస్వర్డ్ మన ఇష్టం రోల్ ఐడి అంటే ఆ రోల్ ఏంటి వాడు ఫీల్డ్ ఆఫీసరా ఎవరు కథ అనేది 1 అనేది అడ్మిన్ కి ఇస్తాము 2 అంటేనేమో కస్టమర్ కి ఇస్తాము 3 అనేది ఇంటర్నల్ ఆడిటర్ కి ఇస్తాము ఇంటర్నల్ ఆడిటర్ కానీ రోల్ నేమ్ అనేది ఏ టైప్ ఆఫ్ రోల్ వాడిది అంటే ఆడిటరా లేదంటే ఫీల్డ్ ఆఫీసరా అలా అర్థమైందా రోల్ నేమ్ అండ్ వాట్ టైప్ ఆఫ్ రోల్ హీ విల్ ట్రై టు ప్లే ఇన్ ఆర్గనైజేషన్ అలా అర్థమైందమ్మా మరి యూజర్ కేటగిరీ ఏంటి సార్? సారీ ఇప్పుడు యూజర్ మీరు కేటగిరీ. గమనించాల్సిన ఒక పాయింట్ చెప్తున్నా నేను ఇప్పుడు ఇక్కడ స్టేటస్ అని ఉంది ఐడియా ఉందా యూజర్ కేటగిరీ చెప్పా కదా యూజర్ కేటగిరీ అనేది వాడు యూజరా అడ్మినా లోన్ ఆఫీసరా అది ఇప్పుడు రోల్ కూడా అదే యూజర్ చెప్పారు కేటగిరీ కదా అంటే సార్. వాట్ టైప్ ఆఫ్ కేటగిరీ సారీ రోల్ కూడా అదే చెప్పారు కదా సార్. యూజరా అడ్మినా కస్టమరా అన్నట్టు రోల్ లేదు ఐడి. రోల్ నేమ్ లో అడ్మిన్ ఉంటది యువర్ రైట్ వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ రైట్ ఇంటర్నల్ ఆడిటర్ పెట్టా కదా రోల్ నేమ్ లో రోల్ నేమ్ లో ఇంటర్నల్ ఆడిటర్ పెట్టా కదా నేను వాడు ఏంటని ఆడిటింగ్ చేసేవాడు ఓకే. రైట్ సో కానీ స్టేటస్ కదా ఇవన్నీ స్టేటస్ ఏందమ్మా పెండింగా లేదంటే అప్రూవ్డా లోన్ స్టేటస్ సార్ అది? పెండింగ్ అది ఎందుకు బై డిఫాల్ట్ పెండింగ్ ఉంటది స్టేటస్ ఎందుకు అడ్మిన్ షుడ్ బి అప్రూవ్ అర్థమైందా ఎస్ సార్. ఆర్ యూ అండర్స్టాండింగ్ మై పాయింట్ స్టేటస్ పెండింగ్ ఉంటది ఎందుకు పెండింగ్ ఉంటది చెప్పమ్మా ఇంకా అడ్మిన్ అప్రూవ్ చేయట్లేదు. యు గాట్ ఇట్ ఐ హోప్ ఎవరీవన్ ఇస్ క్లియర్ గైస్ Yes, sir. కొద్దిగా అర్థమైనట్టు ఉంటుందమ్మా అర్థం కానట్టుంటుంది అంతేనమ్మా సో మీరేంది అడ్మిన్ అనేవాడు బై డిఫాల్ట్ క్రియేట్ చేసి పెట్టుకోండి డేటాబేస్ లో ఇవి వేసిన తర్వాత అన్ని పెండింగ్ స్టేటస్ లో ఉంటాయమ్మా అర్థమైందని చెప్పేది ఇఫ్ దిస్ ఇస్ ఓన్లీ యువర్ పర్ఫార్మింగ్ ఓన్లీ వన్ ఆపరేషన్ అండి ఏది యూర్ సైన్ అప్ కానీ లోన్ ఆఫీసర్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ డేటాబేస్ స్టోర్ ఉంటాయి స్టేటస్ వచ్చే ఉంటుంది పెండింగ్ ఉంటుంది ఆర్ యు క్లియర్ స్టేటస్ వాట్ ఇట్ బి దేర్ మ్యామ్ పెండింగ్ సో ఎప్పుడు ఇంప్రూవ్ అయింది సో డేటాబేస్ లో ఒక అడ్మిన్ క్రియేట్ చేసుకుని మీరే అది అడ్మిన్ డేటాబేస్ మనం రిజిస్ట్రేషన్ చేయం రియల్ టైంలో ఎప్పుడైనా సరే ఎలా చేస్తామమ్మా విల్ ట్రై టు క్రియేట్ ఎ టేబుల్ ఇన్ ద డేటాబేస్ సారీ యూజర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద డేటాబేస్ ఏం చేస్తాం చెప్పండి డేటాబేస్ ఓపెన్ చేసి మనం ఉంది కదా చెప్పండి గైస్ వాట్ వి డూ దట్ ఇన్ ద డేటాబేస్ వన్స్ యూ ఓపెన్ then we can try to specify then ఈమెయిల్ ఐడి పెడతాం ఏదో ఒకటి అడ్మిన్ ఒక ఈమెయిల్ ఐడి పెట్టి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రాస్తాం జెండర్ రాస్తాం రాసిన తర్వాత పాన్ నెంబర్ వేస్తాం పాస్వర్డ్ వేస్తావు సో దీనికి అడ్మిన్ పెడతావు రోల్ నేమ్ వచ్చి అడ్మిన్ పెడతావు రోల్ నేమ్ వచ్చి అడ్మిన్ అని పెడతావు అప్రూవ్ వాట్ ఇస్ దట్ అప్రూవ్ అని పెడతావు అంటే అడ్మిన్ అప్రూవ్ చేసావు నువ్వు అడ్మిన్ అని పెట్టి మళ్ళీ పాస్వర్డ్ యూజర్ ఐడి పెడతావు 3214 అని సో వన్స్ యూ స్టార్టెడ్ లాగిన్ మీరు సైన్ అప్ కొడతావు కదా సైన్ అప్ అయినప్పుడు అడ్మిన్ తో లాగిన్ అవుతావు అడ్మిన్ తో లాగిన్ కావాలి ఫస్ట్ స్టెప్ అడ్మిన్ తో లాగిన్ అయ్యి వన్స్ యూ గివ్ యాక్సెస్ టు కస్టమర్ ని దెన్ మేబీ లోన్ ఆఫీసర్ కి మనం స్టేటస్ మనం క్లియర్ చేస్తేనే వాళ్ళు పెండింగ్ లో నుంచి అప్రూవ్ స్టేట్ కి వస్తారు అర్థమైందా గైస్ సో అడ్మిన్ లాగిన్ అవుతావు లాగిన్ అయితే ఏమైంది చెప్పండి ప్లీజ్ once you logged in the screens will be like this ఇంకా ఇమేజెస్ అంత అందంగా పెట్టుకుంటామమ్మా
once you logged in, so ఇలా ఒక పెట్టేసుకొని లోన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టేసి ఇక్కడ ఏం చేస్తాం అంటే హలో నేను రాణి అనేది నా ఇది దాన్ని ఏమంటారు అడ్మిన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను హలో రాణి అంట, అడ్మిన్ ఏం వస్తుంది. లేదు శివ అనుకోండి, హలో శివ అని వస్తుంది ఇక్కడ. గాట్ ఇట్? హూ లాగ్డ్ ఇన్? అడ్మిన్ ఈజ్ లాగ్డ్ ఇన్. దెన్ ఇక్కడ నేను విశ్లేషించుకుంటా కస్టమర్స్, లోన్ ఆఫీసర్స్, ఇలా నేను మెన్యూ కార్డ్ పెట్టేస్తాను. అన్ని బాగా పెట్టుకోవచ్చండి. జస్ట్ మీకు సింపుల్ గా ఐడియా చెప్తాను మీకు అంతే. మీకు ఒక ఐడియా వస్తే మీరు ఇంకా అందంగా తయారు చేస్తారు. లోన్ ఆఫీసర్స్, ఫీల్డ్ ఆఫీసర్స్, లోన్ రిక్వెస్ట్ ఇక్కడ చేస్తాం అడ్మిన్ కి. అసైన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, లిస్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్, రైట్, BGVF update, background verification update ఇలా. సో లిస్ట్ ఆఫ్ ఇవన్నీ పెట్టుకుంటాం. ఓకే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఎస్ వి రెడీ యూజర్ ఫీడ్బ్యాక్ ఇక్కడ రాసుకుంటే రాసేయచ్చండి యూజర్ ఫీడ్బ్యాక్ అని. ఇలా మై ప్రొఫైల్, మీరు ప్రొఫైల్ని ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఎస్ యూ కెన్ ట్రై టు మేక్ ఎ చేంజెస్. పాస్వర్డ్ లేదంటే లాగౌట్ పెడతాం. ఇన్ని అవసరం లేదండి, సింపుల్ పెట్టుకోండి. ఓకే. ఎంత కావాలంటే అంత కాన్ఫిగర్ చేయొచ్చండి దీన్ని. సో ఇలా చేసుకున్నాం అమ్మా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మై ప్రొఫైల్ అన్నప్పుడు ఏమైంది, నా ఎడిట్ ఆప్షన్ వస్తాయి. గుర్తుందా? ఎడిట్ చేసాం కదమ్మా. మై ప్రొఫైల్ ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ద డేటాబేస్ నుంచి డేటా మొత్తం వచ్చి నా ఫామ్ లో డిస్ప్లే అవుతుంది. ఇందాక అతను చెప్తుంది ఇదే నాకు. ఆర్ యూ క్లియర్? ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ ఇలా గైడ్ చేద్దామండి, ఒక చిన్న టాస్క్ లాగా ఇద్దాం. ఫస్ట్ వచ్చి దాదా ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్తున్నాను నాకు ఇందాక మీటింగ్ లో. సో ఏం చేస్తున్నాం, ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ నా ఎవరు ఉన్నది అడ్మిన్ శివ కదా. ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే శివ వస్తుంది, లాస్ట్ నేమ్ అంటే మా ఇంటి నేమ్ వస్తుంది. యూజర్ ఐడి అది నీ ఇష్టం, యూజర్ ఐడి లేదంటే ఈమెయిల్, కాంటాక్ట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, నువ్వు ఏవైతే పెట్టావో అన్నీ వస్తాయి. అర్థమైందమ్మా? గాట్ ఇట్? If you want to do modification, you can do it. Just click it and it will be worthful. Change the password. If you want, option will be there. Change the password. You can change the password. Are you clear? Yes, sir. Next. లేదు కస్టమర్ క్లిక్ చేశాను. కస్టమర్ క్లిక్ చేసినప్పుడు ఏమైంది గుర్తుందా? ఏమొస్తుంది చెప్పమ్మా? ఎడిట్ ఆప్షన్ వస్తుంది కదా. Yes, sir. When I click the customer, వారు రోల్ చేస్తున్నారు కదమ్మా. ఏం చేస్తున్నారు? నా ఎడిట్ అప్డేట్ ఇదే. నేను అందుకే మిమ్మల్ని చేయమని చెప్పింది అప్లికేషన్. నేను చేసి చూపించింది స్టెప్ బై స్టెప్. మీకు ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే ఎంత ప్రాక్టీస్ అయితే అంత బాగా మీరు చేయగలుగుతారమ్మా. ఐడి అనుకోండి, నేమ్, కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, పాను, స్టేటస్ ఏంది పెండింగ్ లో ఉందా లేదా? అవుతుంది. Yes, sir. ఎవరు? శివ అనేవాడు లాగిన్ అయ్యాడు దీంట్లో. ఓకే, రాణి మేడం. శివ ఆల్రెడీ అడ్మిన్ అంటున్నా కదా, రాణి. కాంటాక్ట్ నెంబరు బ్లా 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 స్టఫ్, అండ్ ఈమెయిల్ ఐడి బ్లా 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 స్టఫ్, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్ నేను ఏమి ఇచ్చిన అదే వస్తుంది ఇక్కడ. జెండరు రాణి, ఫిమేల్, రైట్. పాన్ నెంబర్, సో ఇక్కడ ఎంటర్ పాన్ నెంబర్. ఇక్కడ స్టేటస్ ఏముంటుందని చెప్పండి? అప్రూవ్ ఆర్ రిజెక్ట్. ఆర్ యూ క్లియర్ నౌ గైస్? ఆర్ యూ క్లియర్? ఎస్ ఆర్ నో? Yes, sir. ప్లీజ్ కొద్దిగా మాట్లాడనమ్మా నువ్వు రేసి. కస్టమర్స్ అంటే అన్ని కస్టమర్స్ అక్కడ వచ్చేస్తాయి. అంతే రిజిస్టర్ అయిపోయింది. ఇందాక నువ్వు రిజిస్టర్ అయినప్పుడు కస్టమర్ క్లిక్ చేయని వచ్చారు మొత్తం నా డేటా. ఓకే, మనం కర్డ్ ఆపరేషన్స్ లాగా ఎప్పుడు రిజెక్ట్ అలా పెట్టుకుందాం. ఇంతేనమ్మా, ఇంక అన్నిటికీ కైడ్ ఆపరేషన్స్ జరిగేది. నీకు అర్థమైంది? మీకు కాన్ఫిడెన్స్ రావాలని చెప్పి కానీ చేపిస్తుంది ప్రాజెక్ట్ లాగా. మీరు Yes, sir. ఫటాఫట్ చేస్తే 3 days అయిపోతామ్మా. ఇది చిన్నదే, మొత్తం ఎంత పెద్ద ఉండదు. 20 ఉంటాయి దీంట్లో. నీ కాన్ఫిడెన్స్ కోసం చేపిస్తున్నాను నేను. తర్వాత నేను నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ చేపిస్తాను, రెస్ట్ అప్లికేషన్స్. యూనిట్ టెస్ట్ కేసు రాపిస్తా, లాగస్ రాపిస్తాను, సెక్యూరిటీ పెట్టిస్తాను. మీరు చేస్తే కట్టకట 12th 13th క్లోజ్ చేస్తాను. మీరు చేయడం మీ మీద ఆధారపడుతుందమ్మా. నేను చేసి చూపిస్తానండి, కంగారు పడకండి. సెక్యూరిటీ ఫస్ట్ అప్లికేషన్ నేను చేస్తా ఏదైనా సరే. అప్రూవ్, రిజెక్ట్.
మీరు చేశారనుకోండి మీకు కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది, స్పీడ్ పెరిగిద్ది. ఏదైనా మీరు చేస్తాను కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది. ఎక్కడ నేర్చుకోవాలో ఎలా చేసుకోవాలో చెప్తా మీకు, అయిపోద్ది. అప్రూవ్ రిజెక్ట్. అర్థమైందా గైస్? ప్లీజ్ సార్. ఈ కస్టమర్ అప్రూవ్ చేద్దామా? ఎస్ సార్. అప్రూవ్డ్ అన్న. ఇక్కడ అప్రూవ్ అని కొట్టగానే ఏమైంది చెప్పమ్మా? స్టేటస్‌లో చేంజ్ అయితది అప్రూవ్ అని. వెరీ గుడ్, అయిపోయింది. స్టేటస్ ఒకటే చేంజ్ అయిద్దా లేదంటే డేటాబేస్ కూడా చేంజ్ అయిద్దా? అది స్టేటస్ డేటాబేస్‌లో చేంజ్ స్టేటస్ అవుతుంది. సారీ, డేటాబేస్ లో కూడా చేంజ్ అయింది. ఎప్పుడు కొట్టగానే ఎప్పుడు వచ్చేసింది ఇక్కడ. నీకు ఇందాక పెండింగ్ లో ఉన్నా స్టేట్, ఇప్పుడు ఎప్రూవ్ అయింది. గాట్ ఇట్? ఆర్ యు క్లియర్? అంటే ఒక కంట్రోల్ రాసుకుంటావు, క్లిక్, ఈ లింక్ అన్నమాట. ఇది క్లిక్ చేస్తావు, అది వెళ్తుంది, వర్క్ అవుతుంది, వస్తుంది, ఎప్రూవ్ అని ప్రింట్ అవుతుంది, మెసేజ్ వస్తుంది. చిన్న ఎస్ ట్రూ అయితే ఎప్రూవ్ అని వస్తుంది. ఆ ఎప్రూవ్ ని ఇక్కడ పెట్టేస్తావు. అర్థమైందా? ఎస్ సార్. గాట్ ఇట్? రిజెక్ట్ అయింది, కస్టమర్ ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఏం చేస్తావు అప్పుడు? రిజెక్ట్ అని పెడతాను సార్. అంతే, అప్రూవ్ అండ్ రిజెక్ట్ రెండే ఉంటాయి ఇక్కడ ఆప్షన్స్. అందరికి అర్థమైందా గైస్? ప్లీజ్ ఎస్ ఆర్ నో. ఇది అందంగా రావాలంటే ఏం చేయాలమ్మా? పేజెస్ పెట్టుకోవచ్చా? ఎస్ సార్. అర్థమైందమ్మా? యా, అందుకే లిస్ట్ మీకు ఆఫ్ పేజెస్ కస్టమర్స్‌లో పేజెస్ పేజెస్. పెడతాం, అయిపోయింది. అందుకే మీకు ఆ పేజెస్ పెట్టుకోమని చెప్పా. ఈజీ క్లియర్? ఎస్ సార్. ఇప్పుడు ఏం చేస్తున్నా, లోన్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, అది క్లిక్ చేస్తే ఏమైంది, నేను ఎవరైతే లోన్ ఆఫీసర్స్ మనకి ఇక్కడ జాయిన్ అయ్యారో, వాళ్ళ డిజిగ్నేషన్ సో అంటున్నారో, రోల్ ఇంటర్నల్ ఆడిటర్ అంటున్నారో, వాళ్ళందరికీ నేను అప్రూవ్ చేస్తున్నాను. ఎస్, ఐ అప్రూవ్డ్ ఇట్. ఆర్ యు క్లియర్? ఎస్ సార్. ఇవి ఎప్పుడైనా పెట్టుకోమ్మా, ఇది క్లిక్ చేసినప్పుడు ఏమైందంటే దాని స్టేటస్ ఐడి ఉంటుంది కదా, మనం ఏదో ఒక 1 2 3 ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి ఉంది కదా, ఆ ఐడి పోతుంది అక్కడికి. ఐడి ఈక్వల్, ఇక్కడ ఏం ఐడి ఉంది, ఇక్కడ 1. ఎస్ సార్. ఈ 1 అనేది పంపిస్తాం. 1 స్టేటస్ ఏంది, ఎప్పుడు స్టేటస్ ఎప్పుడు కొట్టే కదా ఇక్కడ, ఎస్ సార్. స్టేటస్ అప్రూవ్ అని వస్తుంది. ఎప్పుడు అని పోవాలి. అంటే ఈ ఐడి అండ్ ఎప్పుడు వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఎలా రాస్తా, అక్కడ ఫైండ్ బై ఐడి రాసుకోవచ్చు కదా. ఎస్ సార్. ఫైండ్ బై కంట్రోల్ ఐడి పెట్టి కంట్రోల్ ఆ స్టేటస్‌లో రిటర్న్ స్టేటస్ పెట్టుకొని. నేను చెప్పేది ఏముందమ్మా, అంతే ఇంకా. గాట్ ఇట్? ఎస్ సార్. ఈజీగా ఉందా కదా? నౌ యు గాట్ ఐడియా నౌ హౌ టు డూ దిస్ వన్ అప్రూవ్. ఎస్ సార్. అర్థమైందా? మన అప్లికేషన్ అదే ఉంది కదా, సేమ్. ఎస్ అన్నాం, ఎస్ సార్. అది. ఎవ్రీవన్ ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. అంతేనమ్మా, ఏమీ లేదు. రైట్, ఫీల్డ్ ఆఫీసర్ ఎవరి నుండి రికార్డ్ నాట్ ఫౌండ్ వచ్చింది, రికార్డ్ నాట్ ఫౌండ్ వస్తుంది. రైట్, అయినా నీకు లోన్ ఆఫీసర్ ఫీల్డ్ ఆఫీసర్ ఇద్దరు ఒకటే కదమ్మా. ఎస్ అంతా సార్. బాగుంది, లోన్ రిక్వెస్ట్ చేయాలా? ఎస్ సార్. ఆర్ యు అండర్స్టాండ్ మై పాయింట్? అప్పుడు ఏం చేస్తావు, లోన్ ఐడి, నేమ్, ఫోన్ నెంబరు, ఈమెయిల్, రెజ్యూమ్, ప్రాజెక్ట్ ప్లాన్ ఏంటి, పర్సనల్ క్రెడిట్ రిపోర్ట్ ఏంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ని అప్రూవ్ చేస్తాం మనం. అర్థమైందమ్మా? ఇప్పుడు నీకు ఏమర్థమైంది చెప్పండి, ఇక్కడ దాకా ఏమర్థమైంది చెప్పండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం తర్వాత ప్లీజ్. ఎవ్రీవన్, కస్టమర్ అప్రూవ్ అయ్యాడు, ఫీల్డ్ ఆఫీసర్ అప్రూవ్ చేస్తాం, అంతేనా? ఎస్ సార్. రైట్, సార్ ఇంకో పెయింట్ కూడా, అది కూడా పెట్టరా సార్? పెడతాను. ఈ ఫీల్డ్ ఆఫీసర్ లోన్ రిక్వెస్ట్ రెండు ఒకటేనండి, మళ్ళీ ఏంది అంటున్నారు, ప్లీజ్ వదిలేయండి, ఒకటే ఉంటుంది, సరేనా? సో ఇంతవరకు అయింది. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అసైన్ చేయడం ఎన్ని ఇప్పుడు మీరు టచ్ చేయబాకండి. ఎప్పుడు టచ్ చేస్తాం మనం, కస్టమర్ లోన్ అప్లై చేస్తే కదా. ఎస్ సార్. అర్థమైందా? ఇది Yes, లింక్స్ sir. పెట్టుకున్నాం అంతే. నువ్వు ఎప్పుడు ఈ ఫంక్షనాలిటీస్ ప్రొవైడ్ చేస్తావు, ఇక్కడ నేను లాగౌట్ కొట్టానమ్మా, లాగౌట్ అయిపోయాను ఇప్పుడు. ఐ అండర్స్టాండ్ మై పాయింట్ Yes, sir. గైస్? ఐ క్లిక్డ్ ఇట్, లాగౌట్ అండ్ ఐ లాగ్డ్ అవుట్. ఓకే, లాగౌట్ అయిపోయావు, నీ గొడవ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, వాట్ వి డూ దాట్?
లోన్ రిక్వెస్ట్. వాడు ఎవడో యూజర్ అప్రూవ్ అయ్యాడు కదా, చెప్పమ్మా ఏం చేయాలి? లైన్ కావాలా వద్దా? ఇప్పుడు నేను ఏం చేస్తాను, కస్టమర్ లాగిన్, కస్టమర్ అప్రూవ్ చేశాడు. కస్టమర్ ఏం చేస్తాడు అంటే 1 2 అంటే యూజర్ ఐడితో లాగిన్ అవుతున్నాడు. వాడు పాస్వర్డ్ ఏందో లాగిన్ అవుతాడు. యూజర్ కస్టమర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాడు, ఇచ్చి సైన్ ఇన్ కొడతాడు. సైన్ ఇన్ కొడితే ఏమైంది, వాడు మళ్ళీ లోపలికి ఎంటర్ అవుతాడు. అంటే ఇప్పుడు కస్టమర్ లాగిన్ అవుతాడు. కస్టమర్ లాగిన్ అవుతే ఏముంటుందమ్మా, లోడ్ రిక్వెస్ట్ చేస్తాడు. ఎస్ ఆర్ నో గైస్? ప్లీజ్ సార్. అర్థమవుతుందా? కానీ డేటా బర్త్ పెట్టండి. ఇంకా ఎప్పుడు ఆ 3 ఫీల్డ్ అయినా పెట్టినప్పుడు రాకపోతే నేనున్నాగా, మీకేది భయం? ఆర్ క్లియర్? ఇంకా నేను సెక్యూరిటీ అప్లై చేయట్లేదమ్మా దీనికి. నెక్స్ట్ స్టెప్ సెక్యూరిటీ అప్లై చేస్తా. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానికి కంప్లీట్ చేద్దాం రేపటి లోపల సగమన్నా చేస్తే ఎల్లుండి మీకు సెక్యూరిటీ చెప్తా. ఏది టైమ్ లిమిట్ లో సెక్యూరిటీ ఎలా అప్లై చేయాలి, వాట్ ఈస్ సెక్యూరిటీ, వాట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ వి హ్యావింగ్, హౌ టు పర్ఫార్మ్ ద ఆపరేషన్ నేను ఫ్లో చేస్తాను. ఈజీ క్లియర్ నా? ఎస్ ఎస్ సార్. యా సెక్యూరిటీ చెప్పేసి